హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మీ అందరు కూడా తెలుసు, ఇందాక 12 గంటలకు ఒక బిగ్ బ్లాస్ట్ ప్రెస్ మీట్ కవిత గారు పెట్టడం జరిగింది. కల్వకుంట్ల కవిత. ఇప్పుడు ఆ కల్వకుంట్ల అనే పేరుతో పిలవచ్చా లేదా అనేది మనకు తెలియదు, ఇంకా అది ఎప్పుడు పోతుందో తెలియదు. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు కల్వకుంట్ల పోయింది కాబట్టి ఉట్టి కవిత అనే మనం ఇంట్రడక్షన్లో పిలుచుకోవాలి. సో ప్రెస్ మీట్లో చాలా సానుభూతి పరంగా ఎన్నో విషయాలు మాట్లాడింది. ఈ ప్రెస్ మీట్లో కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు అని చెప్పి కవిత గారు మాట్లాడడం జరిగింది. అన్న, నేను ఇదే తెలంగాణ భవన్లో, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టినా, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మా అన్న కేటీఆరే ఉన్నాడు. ఎన్నడన్నా నువ్వు ఒక ఫోన్ అన్నా నాకు చేసినవా? నన్ను ఇట్లా అందరు కలిసి టార్గెట్ చేస్తుంటే ఎప్పుడన్నా పట్టించుకున్నావా అని చెప్పి ఈరోజు నేను, రేపు నువ్వు, అంటే రేపు నిన్నే టార్గెట్ చేస్తారు, మా నాన్న చుట్టుపక్కల ఏం చేస్తారో మా నాన్నకు అర్థం కావట్లేదు అని చెప్పి కవిత ప్రెస్ మీట్లో కొద్దిగా ఎమోషనల్ అయింది, బాధపడిందని చెప్పుకోవాలి. కొన్ని వాస్తవాలు చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. మళ్ళీ యాజ్ యూజువల్ హరీష్ రావు గురించి ఇంకొన్ని విషయాలు బయటపడడం జరిగింది. హరీష్ రావుతో పాటు సంతోష్ కుమార్ గురించి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి కావచ్చు, అండ్ నేరెలలో జరిగినటువంటి కొన్ని పరిస్థితుల గురించి కావచ్చు కవిత ఎగ్జాంపుల్గా తీసుకొని మరి మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద మాట్లాడడానికి మనతో పాటు మన బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటి పరిస్థితి? మొత్తం బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలైందా? అంటే కవిత ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒకవైపు. మొన్న కవిత సెన్సేషనల్ కమెంట్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కవిత ఫొటోస్ తగలబెట్టడం మనం చూసాం. అంటే ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు. అంటే కేసీఆర్ బిడ్డ ఫోటోలు బీఆర్ఎస్ పార్టీయే తగలబెడతారని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. మీరు కూడా మొన్నటి వరకు కవితతోనే తిరిగినారు. మరి ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలా, లేకపోతే జాగృతికి ఏమైనా ఉపాధ్యక్షురాలు అవ్వబోతున్నారా? మరి కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు, మరి ఏంటి పరిస్థితి? ఫస్ట్ అయితే తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం అమ్మ. ఎందుకంటే కవితక్క అంటేనే ఒక ఉద్యమకారురాలు బిడ్డ, ఒక బాపు కేసీఆర్ బిడ్డ, ఒక మహిళ. మాకు బీసీలకు ముందుకొచ్చి చేస్తున్నది కాబట్టి మేము అయినా కవితక్క ఈ రోజు వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఎమ్మెల్సీ, ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాబట్టి ఖచ్చితంగా ఆమె వెంబడే ఉన్నా ఒక ఆడబిడ్డ. ఎందుకంటే ఆమె మా అందరికీ బహుజనులకు పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను మున్నూరు కాపును రాష్ట్రానికి ఉపాధ్యక్షురాలు ఆమె వెంబడే ఉన్నా. ఎందుకంటే బీసీలకు న్యాయం చేసేవాడు ఎవరు ముందుకు రాలేదు. బీసీలకు చాలా మంది చేసుకుంటూ వచ్చిండ్రు, కానీ ఇప్పుడు మా అందరికీ ముందుకు వచ్చినందుకు ఖచ్చితంగా ఆమె వెంబడే ఉన్నా. నేను బీఆర్ఎస్ఏ, నేను జాగృతి కాదమ్మా. కానీ అక్క ఈరోజు బాధపడుకుంటుంటే మాకు కూడా యావత్ తెలంగాణలో ఆడపడుచులం అందరం బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె నిజం చెప్పింది. నిజం చెప్తే కూడా తప్పు అనే కాడికి వచ్చిందంటే ఈరోజు బాధ అనిపిస్తుంది. అంటే అది నిజం అని చెప్పి ఒప్పుకుంటున్నారా మీరు? మళ్ళీ ఒప్పుకోవడం ఏంది? అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో చాలా నిజాలు కవిత గారు మాట్లాడారు. సో కవిత చెప్పినవన్నీ వాస్తవాలని మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మీరు ఒప్పుకుంటున్నారా? నేను చెప్పుకోవడం కాదు, ఒక ఆడబిడ్డ ఇంట్లో అయ్యేటివి ఇంటి పెద్దకు చెప్పింది. అవి తప్ప ఒప్ప తేర్చుకోవాల్సింది కవిత బాపు కేసీఆర్. ఎందుకంటే బాపు కేసీఆర్ ఇప్పుడు ఇంట్లో ఎన్నో అవుతుంటాయి. మనం ఒక నలుగురం ఉంటాము, ఆ నలుగురిలో మన పిల్లలు ఏమైనా తప్పులు చేస్తుంటే పిల్లలు ఒకరికొకరు ఒకటి ఇచ్చుకొని తండ్రి వరకు రానియరు. కాబట్టి ఈ రోజు ఒక ఆడబిడ్డ వచ్చి ముందుకొచ్చి చెప్పింది. అది ఇంటర్నల్ గా మా పార్టీ విషయం. అది ఆమె ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నం కూడా చేసింది, చెప్పింది కూడా. చెప్పినప్పుడు బాపు కేసీఆర్ వరకు పోనిస్తలేరు అనే బాధ అనేది, ఆవేదన ఈ రోజు స్పష్టంగా కవితక్క ముఖంలో కనిపించింది. ఎందుకు? కవితకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది కేసీఆర్ తో. కేసీఆర్ కవిత పరాయిది కాదు, కేసీఆర్ కుమార్తె. అందులో రాధాకృష్ణ లాంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు కేటీఆర్ కంటే కూడా నా కవితనే ఎక్కువ ఇష్టం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పినాడు. రేపు కూడా ఇష్టమే, అది రక్త సంబంధం. ఇది పార్టీ పరంగా పక్కన పెడితే వాళ్ళ కుటుంబ విషయంలో ఆమె చెప్పుకుంటూ వచ్చినా కానీ ఆమెను పట్టించుకుంటలేరని ఆమె లేఖ ద్వారా తెలిసింది. లేఖ రాసింది. అది కూడా
లీక్ అయింది. ఆ లీక్ అయినప్పటి నుంచే ఇవన్నీ గొడవలు. లేకుంటే కవితక్క ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆమె బీఆర్ఎస్ కోసమే పనిచేసింది. మొన్నటి వరకు కూడా బీసీల కోసం బీఆర్ఎస్ కండువా వేసుకోకుండా ఓన్లీ జాగృతి కండువా వేసుకొని బీఆర్ఎస్ కోసం అయినా జాగృతి అయినా రెండు కళ్ళలాగానే బాబు కేసీఆర్ చెప్పిండు. కాబట్టి మేము ఈ రోజు వరకు తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళం కూడా అందరం ఆమెకు సపోర్ట్ చేసినాం, చేయలేదని కాదు. ఎందుకంటే మా కోసం వస్తుంది కవితక్క బాపుకే. ఇవన్నీ చేయకపోతే ఈ రోజు మొన్న సోనియా గాంధీకి మేము లెటర్స్ రాసి పంపించింది 2005 గురించి, అది బీఆర్ఎస్ గురించే కదా. కాంగ్రెస్ ను ఇవన్నీ గట్టిగా గల్లా పట్టుకొని అడిగిందే కవితక్క. ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తలేరు అంటే కొంతమంది ఏంటంటే ఆమె దగ్గరకు పోతే ఏమంటారు, ఈ మీద ఇక్కడ పోకపోతే మళ్ళీ ఏమంటారు. మేము అట్లేం భయపడలేదు, నేను భయపడకుండా అక్కకు సపోర్ట్ చేసినాం. ఎందుకంటే మా కోసం ఆమె బయటకు వచ్చినప్పుడు మేమెందుకు భయపడాలి. ఆమె ఒక మహిళ అయ్యి ముందుకు వస్తుంది. కానీ మహిళలను ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ముందుకు రానియకుండా కొన్ని శక్తులు అనేటివి ఉన్నాయి కదా. ఆమె 33% కోసం మేము జంతర్ మంతర్ దగ్గర పోయినాం. అప్పుడు బీఆర్ఎస్ కదా, అప్పుడు బీఆర్ఎస్ కోసమే చేసింది. ఆమె నిజం చెప్తుంటే తెలుసుకోవాలి పెద్దోళ్ళు అన్నప్పుడు. అంటే 10 సంవత్సరాల నుంచి కవిత కల్వకుంట్ల గారికి బీసీ గుర్తు రాలేదు, మహిళలు గుర్తు రాలేదు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మహిళలకు ప్రత్యేక స్థానం లేదు అన్న విషయం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ కుమార్తె ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తు రాలేదు. ఇప్పుడు పదవులు పోగానే అన్ని గుర్తు. పదవి పోకముందే కదా మేము 33% కోసం అప్పుడు ఎక్కడ జంతర్ మంతర్ లో పదవి లేకుండా నాకకు ఉన్నది కదా. తండ్రికి చెప్పామా, తర్వాత ఢిల్లీకి వచ్చి చెప్పుకున్నది, తండ్రికి చెప్పుకోని లేని విషయాలు కూడా కొన్ని బయటికి ఉంటాయి. కొన్నిసార్లు చెప్తాం, కొన్నిసార్లు చెప్పాం కదా. ఆడవాళ్ళు ఇప్పుడు తన పార్టీ పరంగా కాకుండా ఇంటి ఆడబిడ్డలాగా ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నం చేసింది. చెప్పినా గానీ అక్కడ వరకు ఏమైందో తెలియదు. ఇప్పుడు కూడా చెప్పిన అన్ని నిజాలను మేము అనుకుంటలేము. నిజం ఏందో ఆమె తెలుసుకోమంటుంది. ఈ కోవిడ్ల లాగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు ఈ రోజు హరీష్ అన్న సంతోష్ అన్న మీద చెప్పిందంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని కూడా పనులు చేస్తుండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకుంటేనే కదా ఏమన్నా తెలుస్తుంది. అట్లా అని చెప్పేసి ఆమె అన్నది. ఈ రోజు ఆమెకు ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆమె ఫేస్ చూస్తుంటేనే ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డ ఇంత బాధపడుతుందని ఉన్నది. ఈ రోజు పార్టీకి నష్టం కావద్దని చెప్పేసి మాట్లాడుతుంది ఆమె. ఆమె స్వతహాగా ఆమెకేమో కావాలని ఈరోజు ఆమెకు అవసరం లేదని చెప్పేసి కూడా పెట్టేసింది పక్కన. ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది, పార్టీకి కూడా. కానీ తెలుసు అర్థమైంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పదవి అవసరం లేదు, కొత్త పార్టీ పెట్టబోతున్నా. పార్టీ పెట్టదు అని చెప్పేసి అక్క, పార్టీ పెట్టదు, ఏ పార్టీలో పోదాం. మరి ఆమె ఏం చేస్తుంది అంటే నిజం తెలుసుకోండి అని చెప్పింది. ఈ రోజు సస్పెండ్ ఆమె రిజైన్ ఇచ్చింది. రిజైన్ ఇచ్చిన దానికి మనము రిజైన్ ఇయ్యంగానే మనం ఈ సస్పెండ్ కూడా చేసింది కూడా మళ్ళీ తన ఏదో అంటే ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకొని ఇప్పటి వరకు బాపు కేసీఆర్ తోని మామూలు వాళ్ళమే మేము పోలేము. తన బిడ్డ అసంటిది చెప్తుంటే కూడా పట్టించుకుంటలేరంటే అక్కడ ఏదో శక్తి ఉన్నది కదా. ఆ శక్తిని చూడమంటున్నామే. పార్టీ నష్టపోతుంది. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ రోజు చాలా మంది ఉన్నారు. అంటే ఆమె ముందుకొచ్చి చెప్తుంది, చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తెలుసుకోమంటున్నాం. మేము కూడా ఈ రోజు బీఆర్ఎస్, ఈ రోజు కూడా నేను బీఆర్ఎస్. కవిత ఎందుకు పోలేదు మరి? ఆమె బీఆర్ఎస్ వదిలిపెట్టిన తర్వాత బీఆర్ఎస్ కి ఎట్లా పోతా నేను? బాపు కేసీఆర్ నా ప్రాణము, నేను ప్రాణం ఏమన్నా బాపు కేసీఆర్ కి ఇస్తా. బీఆర్ఎస్ లో తన బిడ్డ, తన ఒక ఆడబిడ్డ మాకు బయటకు వచ్చి మాకు ఒక శక్తి రూపంలో మాకు ఇచ్చింది ఆమె. ఆ శక్తిని మేము ఎట్లా యూటిలైజ్ చేసుకోం. మేము ఎంతో మంది నమ్ముకొని ఆమెకు అది చేసుకున్నాం. ఈ రోజు ఆమె బాధపడుతుంటే మేము కూడా బాధపడుతున్నాం. కానీ బాపు కేసీఆర్కి ఒకటే చెప్పేది ఏంటంటే తెలుసుకోండి బాపు, మీరు తెలుసుకోండి. అక్కడ వరకు ఎందుకు వస్తలేం మేము? మా అందరి కోసం మా శక్తి రూపంలో ఒక శక్తిని పక్కకు జరిపినంత బాధ ఈ రోజు ఉంది. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్లోనే ఉంటాం. కానీ కవితక్కకు మాత్రము ఈ రోజు ఇట్లా జరగడం నాకు కూడా బాధ ఉన్నది. నీకు చాలా బాధ? ఖచ్చితంగా బాధ ఉన్నది. ఎందుకంటే సస్పెండ్ చేసినందుకు కవిత చేసిన వ్యాఖ్యల గురించి బాధ అనిపిస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ లేదు. బీఆర్ఎస్ కూడా ఒక తప్పు చేసింది. ఆమె తప్పు దేనికోసం చేసింది, ఎందుకు చేసినావు అని పిలవాలి, పిలిచి మాట్లాడాలి. పిలిచి మాట్లాడి ఎందుకు ఏమైంది అనేది, ఎవరితోని ఎట్లయితుంది అనేది తెలుసుకోవాలి బాపు కేసీఆర్ గారు మీరు. ఎందుకంటే తెలుసుకోకుండా సస్పెండ్ చేయడము ఒక ఉరి పోస్టోని కూడా ఒక లాస్ట్ కోరిక అడుగుతారు. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడితే మరి మిమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారు. ఎందుకు సస్పెండ్ చేస్తారు? తప్పేం చేస్తారు? ఎందుకు చేస్తారు? చేస్తారు ఎందుకు అసలు? ఇట్లా ఎంతో మంది అడుగుతూ అందరినీ చేస్తారు. అది కాదు కదా. ఇక్కడ నాంది పలికింది కవితకు ఒక్కటి. అక్కడ తప్పు అవుతుంది. ఆ తప్పు మళ్ళీ ఒప్పు అయితే కూడా కవితకు శిక్ష ఇవ్వండి మీరు. మేము వద్దంటలేం కదా. కానీ తప్పు తెలుసుకోకపోతే నువ్వు ఎవరో మీద గుడ్డిగా నమ్మడం తప్పు కదా. ఇప్పుడు కవితక్క హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఆరోపణలు
చేయడం వాస్తవం. హరీష్ రావు ఏమో కానీ సంతోష్ రావు మీద అయితే చాలామంది ఆరోపణలు చేసినారు. మేము కూడా ఎన్నోసార్లు మాట్లాడినాం. సంతోష్ రావే అపాయింట్మెంట్స్ అన్ని మేనేజ్ చేస్తాడు, ఎవరిని కలవనియాడు. ఇటు కేటీఆర్ పిఏ కూడా ఎవరిని కలవనియాడు కేటీఆర్ని. సో వీళ్ళు పోతే పార్టీకి సగం దరిద్రం పోతుంది అని చెప్పి చాలామంది అంటే నేను ఏదైనా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు అవన్నీ విషయాలు చెప్పినారు. మరి అన్ని వాస్తవాలు అంటారా మీరు? ఫస్ట్ ఒకటి ఏంటంటే అమ్మా మిషన్ భగీరథ దాంట్లో మొన్న బాపు కేసీఆర్ని నిండు అంటే సభలో ఆయనను దూషించడము కవితక్కకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన ఒక యోధుడు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆ ఇరిగేషన్లో ఫస్ట్ ఎవరున్నారు అనేది ఆమె ఎత్తింది. ఓన్లీ కేసీఆర్ని టార్గెట్ చేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ రోజు అంటే అప్పుడున్న మినిస్టర్ హరీష్ అని రూపకర్త ఎవరండి? అదేనమ్మా ఇంజనీర్. నేనే ఇంజనీర్ అని చెప్పుకోండి. కేసీఆర్ ఎందుకు ఇంజనీర్ ఎందుకు అంటారు? ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేస్తాడు. ఆయనకి ఇచ్చి అప్పచెప్పిండు. ఇంజనీర్లు చేసిండ్రో ఏమి. ఈ రోజు కాళేశ్వరంకు అన్ని వరద అంత వాటర్ వస్తే ఎక్కడ కొట్టుకుపోయింది? ఈ రోజు అదే గుంపు మేస్త్రిని మేము అడుగుతున్నాము. 2 బ్యారేజీలు పర్రవాస్తే దానికి 2 ఏళ్లలో పని చేపియలేవా? ఈ రోజు ఇదంతటికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోదీ. ఇవన్నీ తెలంగాణలో చిచ్చు పెడుతున్నాడే వాళ్ళిద్దరు. ఎవరు? కవిత ద్వారా చిచ్చు పెడుతురా? కవిత ఎందుకు వస్తుంది? కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అని స్వయాన మీ పార్టీ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిండు. జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు నేను అంటున్నా కదా, నరం లేని నాలుక. నేను ఈ రోజు మోదీని అంటున్నా, మోదీ మీద కేసు పెడతారా? రేవంత్ రెడ్డి ఓటుకు దొంగవాడు, వాళ్ళ మీద కేసు నడుస్తుందా? లేదు కదా. ఈటల రాజేందర్ అన్నారు. ఈటల రాజేందర్ ఎక్కడ పోయింది? వర్షన్ పౌడర్ నిర్మా అయిపోయిండు. ఇక్కడ మాట్లాడేటోళ్ళది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసి ఓన్లీ బీఆర్ఎస్. మళ్ళీ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు శుద్ధపూసలా, బీజేపీ వాళ్ళు శుద్ధ. ఈడీ వాళ్ళు ఎందుకు పోతలేరు? బీజేపీ వాళ్ళ ఇంట్లో అందరు శుద్ధపూసలు ఉంటారా? ఎంఐఎం వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతలేరు ఈడీ? వీళ్ళందరి మీద కేసులు. వీళ్ళందరూ ఎవరున్నారు ఇప్పుడు జైల్లో? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అమ్మ ఇంత రాహుల్ గాంధీ ఒర్రుతున్నాడు, ఇంతగానం చేస్తున్నాడు, ఎవడున్నాడు? కాంగ్రెస్ నుంచి ఎవరిని తీసుకుపోయారు? ఇవన్నీ ప్రాంతీయ పార్టీలను అనగదొక్కడానికి ప్రాంతీయ పార్టీ వాళ్ళు ప్రాంతీయ పార్టీ ఎప్పుడో తుడుచుకోబెట్టుకోపోయింది. ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి కాకముందే వీళ్ళు తొక్కడానికి రేవంత్ రెడ్డి అట్లాంటి వేస్ట్ గాని ముఖ్యమంత్రి చేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మోదీ నా మాట వినమ్మా, మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇట్లాంటి వేస్ట్ గాని డమ్మి సీఎం ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఎందుకంటే ప్రాంతీయంగా బాపు కేసీఆర్ తెలంగాణను ఎట్లా సస్యశ్యామల చేస్తాడో అట్లా చేస్తాడని చెప్పేసి ఈడ తొక్కి పారాడానికే రేవంత్ రెడ్డి అట్లాంటి. మీ పార్టీ పేరు ఒక్కసారి చెప్పరా నాకు? మీ పార్టీ పేరు? ఇప్పుడు భారత రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ అయింది, జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీ అని చేసుకున్నాము కానీ వీళ్ళు కానియకుండా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టిండ్రు ఇక్కడ. ఈ రోజు బాపు కేసీఆర్ ని ఎన్నో విధాలుగా ఈ రోజు కవితకి ఎందుకు పోతుందమ్మా? మేము అట్లా ఒప్పుకుని కవితక్క పోకపోతుండే కదా జైలుకు. మళ్ళీ ఎందుకు పోతున్నాడు రేవంత్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి వాడు నోటికి కేసు అయింది. వాళ్ళని కేసు ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు? నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి పార్టీలను అన్నింటినీ అనగదొక్కడానికి ఈ రోజు ఎక్కడెక్కడ లేవు. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్, ఇవన్నీ కేరళ, ఇవన్నీ వీళ్ళనందరినీ తొక్కి ఈ 2 కాంగ్రెస్ బీజేపీ ఉండాలని చేస్తలేరు మీరు. నాకు ఒక్క శాంపుల్ చూపియండి. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోతున్నాడు, బీజేపీ వాళ్ళు ఓన్లీ బీఆర్ఎస్. ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు పోయిండు? వాడు చెప్పేది ఏంటంటే ఇక్కడ కేంద్రములో కాంగ్రెస్ బీజేపీ ఉండాలి, దొంగలు వీళ్ళిద్దరే ఉండాలి, వేరే పార్టీలు ఉండొద్దు. వీళ్ళు మొత్తం ఇదంతా నోటికే. ఇప్పుడు వీడు ఎందుకు పోతలేడమ్మా? వీని కేసే ఎందుకు తీస్తారు? ఇప్పుడు పోతే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోతాడు వాడు. బీజేపీలకు పక్క పోతాడు. ఎవరైతే నిజం మాట్లాడతారో వాళ్ళని మాత్రం లోపటేస్తారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు? జైల్లో. వాళ్ళ ఇంటికి ఎందుకు పోతలేరు? నోటికి. ఇప్పుడు వీడి పక్క ఎందుకు ఈడీ పోతలేదు? ఎందుకు పోతలేరు వాళ్ళ ఇళ్లకు? అంటే వీళ్ళందరూ ఏం సంపాదించలేదా? వీళ్ళంతా శుద్ధపూసలా? ఇప్పుడు ఇదే ఎంఐఎం ఇప్పుడే మా ఏరియాలో ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి ఎందుకు పోతలేరు? మోదీకి దమ్ము లేదా? బండి సంజయ్కి దమ్ము లేదా? ఎంఐఎం ఎంకరేజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. మద్దతు ఇచ్చింది 50 సంవత్సరాలు ఎవడుండే? కాంగ్రెస్ ఉండే. కాంగ్రెస్ చేయలేదా? ఎవరు పార్టీలో వస్తే వాడు మాట్లాడతాడు. వాడు ఎవరి దగ్గరకు వస్తే మన దగ్గర ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ ఎవడున్నాడు? బండి సంజయ్ ఉన్నాడు కదా, సెంట్రల్ మినిస్టర్. మళ్ళీ పంపిమని ఈడీని కేసు మా ఏరియాలకు రమ్మని చెప్పండి. ఎవడొస్తాడమ్మా? ఎవడు రాడు. ఇట్లాంటి పార్టీలను అనగదొక్కడానికి ఇవన్నీ
చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అంటే ఇప్పుడు ఇవన్నీ అనగదొక్కడానికే కవితని ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారు. కవిత వెనకాల బీజేపీ ఒక యోధుని బిడ్డ కవిత, కవితక్క ఎవరి మాట వినదు. యోధుని బిడ్డ అయితే ఎందుకు సస్పెండ్ చేశారండి? సస్పెండ్ చేసి నిజం చెప్తున్నారు కదా. ఆమె ఈ రోజు మాట్లాడకుండా నిజం చెప్పింది కాబట్టి ఈ రోజు ఆమె ఇప్పుడు ఈ రోజు హరీష్ రావు గాని సంతోష్ రావు గాని వాళ్ళ దగ్గరికి నుంచి ఎవరెవరో వేరే టీం నుంచి చేస్తున్నారు, ఆమె మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆమెకి ఈ రోజు ఆమె నిజం చెప్పింది తెలుసుకోమని అంటుంది. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారో చూడండి. ఇంకా అయిపోయింది కదా. వాళ్ళ ప్రెస్ మీట్ లో కవిత ఒక కీలక వ్యాఖ్య చేసింది, హరీష్ రావు ఇంట్లో సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంది అని. మరి కవిత ఇంట్లో లేదా బంగారం? అందరి ఇంట్లో డైమండ్స్ లేవా బంగారం? కవిత ఇంట్లో బంజారా హిల్స్ లో 150 కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టింది? బంజారా ఆమె ఒక్కతే కట్టిందా? కాంగ్రెస్ వాళ్ళకి తీయండి. ఈ 2 ఏళ్ల రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆమె క్యాజువల్ గా చెప్పడం జరిగింది. బంగారు తెలంగాణ అంటే హరీష్ వాళ్ళ ఇంట్లో సంతోష్ వాళ్ళ ఇంట్లో అంటారు. నేను చెప్తున్నది ఏంది, బీజేపీ వాళ్ళ ఇంట్లో తీయండి, కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే ఇప్పుడు 2 ఏళ్లలో ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులందరూ బంగారం మీద ఇంట్లో దాచుకున్నారు. అట్లా కాదు బాపు కేసీఆర్ అట్లా ఆలోచించినుంటే ఆయన పోయి ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ రోజు యూరియా ఎక్కడ పోయిందమ్మా? 10 ఏళ్లలో యూరియా కోసం నిలబడరా? మీడియా ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ? చెప్పులు అదే పాత రోజులు తీసుకొని వచ్చారు. ఈ రోజు నిజం మాట్లాడుతున్నందుకు నిజం ఒక యూరియా బస్తా లేదమ్మా, మన్ను వస్తున్నారు. ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి? ప్లేన్లు హెలికాప్టర్ లేదు ప్రజలను కాపాడడానికి. 4 జిల్లాలలో మొత్తం మునిగిపోయింది. ఎక్కడ పోయింది? దాని గురించి మాట్లాడు. కవిత మీరు రేవంత్ రెడ్డిని అంటున్నారు, కానీ కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అని స్వయాన మీ పార్టీ నాయకుడు చెప్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి, ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు కలిసి కవితని ఆడిస్తున్నారు అని మీ నాయకుడే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడే మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగదీశ్వర్ రెడ్డి చెప్పినాడు. ఎప్పుడైతే కవిత లిల్లీపుట్ అన్నదో జగదీశ్వర్ రెడ్డిని, అప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఈ విషయం చెప్పడం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి తోటి కవితకు పార్ట్నర్షిప్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, బినామీ ఆస్తులు ఉన్నాయి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ నాకు చూపించమంటే నేను కూడా చూపిస్తా. ఇప్పుడు వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి. రేవంత్ రెడ్డి ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు వాడు. 420 ఆమె రేవంత్ రెడ్డి అట్లా ఉండి ఈమె కూడా ఆయనతో ఉండుంటే ఈ రోజు ఈమె ముఖ్యమంత్రి అవుతుండే, రేవంత్ రెడ్డి కాకపోతుండే. చెప్పేది ఏంటంటే ఈ రోజు బదలాం చేయడానికి నేను చెప్తున్నా, ఎన్నో యూట్యూబ్ ఛానల్ 100 మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి 100 సృష్టిస్తారు. అవసరం లేదు అవన్నీ. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండెందుకు? ఈ రోజు ఆమె చెప్పింది ఏంటంటే నిజం చెప్పింది. ఆ నిజాన్ని తెలుసుకోమని చెప్పిండ్రు. ఆమె కనీసం ఒక 3-4 నెలల నుంచి ఆమె చెప్పడం ఏంటంటే జైలుకి వచ్చిన తర్వాత కూడా చెప్పింది పార్టీ నష్టపోవద్దు అని చెప్పింది. పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. ఇంకా నేను కూడా చెప్తున్నా, పార్టీలో ఇప్పటికీ ఉన్నారు ముసుగుల దొంగలు. మీరు ఎట్లా పోరాడతారు మరి? ఎందుకు కవిత వెళ్ళిపోయింది, ఇప్పుడు మీరు దిగ్గజం వెళ్ళిపోయింది, సస్పెండ్ చేసినారు. ఇప్పుడు మనం ఇప్పుడు కూర్చొని మనం దీని మీద చర్చ పెట్టుకున్నాము. ఓకే, కవిత ఒక కీలక వ్యాఖ్య చేసింది. కవిత 4 కోట్ల ప్రజలలో మహిళలం ఎంతమంది ఉన్నామో, బీఆర్ఎస్ మహిళలు ఎంత ఉన్నారో అంతమంది కవితలు పుడతారు. ఒక కవితను తీయంగానే అయిపోదు. ఒక కవితను తీసేసింది కాబట్టి అయిపోదు అది. ఎందుకంటే ఇట్లాంటి మూర్ఖులంలో ఉన్నారు. మొన్న వాడు బాలరాజు పోయిండు, ఆయన గురించి కూడా చెప్పిన. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది. బాపు కేసీఆర్ ను అమాయకుడు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనను కూర్చోబెట్టారు తెలంగాణ తీసుకొచ్చిన ఆయన అపరచానికుడు, అమాయకుడు. అమ్మా నువ్వు దగ్గరికి నుంచి చూడలేదు ఆయన. నేను చెప్పేది అపాయింట్మెంట్ నా మాట విను. జనాలకు వచ్చి ఇప్పుడు ఆయన 75 ఏళ్ళు 72-70 ఏళ్ళు ఆయన మాట్లాడకే 4 సార్లు తిరిగితే చేతనైతే లేదు. పాపం ఆల్రెడీ 2 సార్లు పడ్డాడు ఆయన. అర్థమైందంటే ఆయన వరకు పోనిస్తలేరు. ఆ పోనిస్తలేరు ఎందుకు? జనాలలో రావాలి. ఆమె బీసీల కోసం పోరాడినప్పుడు ఇంటింటికి గడపకు పోయినాం ఆమె వెంబడి మేము. ఆమె బాధలు చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ అన్నకు కూడా అన్ని తెలుసు. కానీ ఇట్లాంటి వాళ్ళు పార్టీని డ్యామేజ్ చేస్తారు. చీడ పురుగులు. ఏం చేయాలి మరి? హరీష్ రావు సస్పెండ్ చేయాలా? సంతోష్ రావు సస్పెండ్ చేయాలా? హరీష్ అన్న గురించి, సంతోష్ అన్న గురించి ఆమె చెప్పిన తర్వాత కూడా చూడండి అమ్మా, ఆమె తెలుసుకోకుండానే ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తప్పు చెయ్యకుండా తెలుసుకోండి ఎవరేం చేస్తున్నారు, ఎవరెక్కడ పోతున్నారు. పార్టీని గుడ్డిగా నమ్ముకున్న వాళ్ళం చాలా మంది, కొన్ని లక్షల మంది ఉన్నాం మేము. ప్రాణాలు ఇచ్చేటోళ్ళం ఉన్నాం ఇక్కడ. ఆమె చెప్పింది ఏంటంటే ఆ తప్పు అవుతుంది, ఆ తప్పుని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఏం యాక్షన్ చేయండి. తెలుసుకొని సస్పెండ్ ఏమని చెప్తున్నారు.
ఏమో కేసీఆర్ కి ఊడిగం చేసిన వ్యక్తి, ఓకే హరీష్ రావు ఏమో మేనల్లుడు. ఎవరు పార్టీ కాలి కేసీఆర్ మళ్ళంటే ఏమంటారు సంతోష్ రావు హరీష్ రావుది కాదు. యావత్ తెలంగాణలో ఎంతమంది 4 కోట్ల ప్రజలను మేము నమ్ముకొని బతుకుతున్నాము. ఈ రోజు మా బాపు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి నేను ఒక మూలం. ఎందుకంటే ఓల్డ్ సిటీలో చాలా మా జామీ నిజామియాకి వచ్చి 15 కోట్లు. మీరు ఇంత ఫైర్ గా మాట్లాడతారు. ఎప్పుడన్నా మీ వార్తా పత్రికలు మీ ఫోటోలు మెయిన్ హెడ్లైన్స్ లేచిందా? కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కాకుండా నా ఫోటోలు నాది గూగుల్లో పోయి గుంటి మంజుల రాణి అని చూడండి, ఖచ్చితంగా నేను కనిపిస్తా. ఏ ఫోటోలు నేను ఇప్పుడు పేపర్లు ఫోటోలు తెచ్చుకోలే. పేపర్లు ఫోటోలు తెచ్చుకుంటే నావి ఈ 15 ఏళ్ళు 12 13 ఏళ్లలో నా 200-300 ఫోటోస్ ఉన్నాయి. హెడ్ లైన్లలో కేటీఆర్ అన్నది నాది కూడా ఉన్నది. ఫోటోల గురించి కాదు ఇది. ఈ రోజు తెలంగాణలో కష్టపడి తెచ్చుకున్నాము. ఆ తెచ్చుకున్న తెలంగాణను ఇట్లాంటి పిచ్చోళ్ళ చేతిలో పెడితే ఇప్పుడు వచ్చిండు ఒక వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాని అట్లాంటి వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి జనాలకు పోదాము పని చేద్దామని చెప్పింది కవితక్క. ఇంకా వేస్ట్ గాన్లు ఉన్నారు, ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పోయే వరకు మీరు చూసుకోండి. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే మీరు కవితంబడి లేనంటున్నారు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అంటున్నారు, కవితంబడి పోలేదని అనలేదు. పక్క పోయిన కవితక్కెంబడే ఉన్నా, ఈ రోజు వరకు కూడా ఉన్నా. ఈ రోజు ఆమె రాష్ట్ర సమితికి రిజైన్ చేసింది, ఎమ్మెల్సీకి రిజైన్ చేసింది కాబట్టి ఈ రోజు నేను బీఆర్ఎస్, నేను జాగృతి కాదు. నేను అక్కడున్న వాళ్ళకి కూడా చెప్పేదాన్ని, అక్క కూడా నన్ను ఎప్పుడు కండు వేసుకోమని చెప్పాలి. నేను బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చాలా మంది వస్తారు కానీ కవిత మాత్రం మీరు ఏకీభవిస్తారు, ఖచ్చితంగా ఏకీభవిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే కవితక్క మాట కరెక్ట్ చెప్పింది. తెలుసుకొని మీరు వాళ్ళను శిక్షిస్తారా? మీ మహిళా బీఆర్ఎస్ వింగ్ ఎందుకు దీన్ని ఖండిస్తలేదు? సస్పెన్షన్ ఎత్తేమని చెప్పాలి కదా. దానికి తోడు నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో 4 మహిళలు కూర్చొని అంటే మా కవితక్క వెనుక ఉన్నది. ఈ రోజు మహిళలు కూర్చొని మాట్లాడుతున్నారు అంటే కవితక్క వెంబడి ఉన్నది కాబట్టి ఈ రోజు మహిళలకు ఒక మంచి అవకాశం వచ్చింది. అంటే కవితక్కనే మహిళలను కూర్చొని తిట్టమని చెప్పిందా ప్రెస్ మీట్ లో? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఎవరిని ఏం తిట్టలేదు వాళ్ళు, కవితక్క గురించి మాట్లాడిన వాళ్ళు. అంటే పార్టీకి నష్టపోతుంది కాబట్టి అమ్మ మీరు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పిండ్రు. సత్యవతి రాథోడ్ అక్క, సునీత అక్క వీళ్ళందరూ చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకంటే పైకించి ఆదేశం వచ్చిన తర్వాత వాళ్ళేం చేయలేరు కదా, వాళ్ళు ఒక మహిళలే, వాళ్ళు ఒక పొజిషన్ ఉన్నారు కాబట్టి అక్కడ వరకు వచ్చి కూర్చున్నాడు కూడా గొప్ప. బీఆర్ఎస్ పార్టీలో మహిళకి స్వేచ్ఛ ఉందా లేదా? ఎందుకంటే ఉంటే స్వేచ్ఛ ఉంటే ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది కవితక్క. ఏమని నేను ఫోన్లే నన్ను సస్పెండ్ చేసారు కానీ 4 అట్లీస్ట్ ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు స్వేచ్ఛ. అంటే ఇప్పటికైనా 4 ఆడవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కవిత చెప్తాను. అంటే ఈ రోజు లేనట్టే ఎందుకు లేదు కాబట్టి 50% ఇచ్చిండు పాప కేసీఆర్. ఎక్కడ లేదు 50% మహిళలకు ఇచ్చిండు ఆయన. ఎందులో ఉన్నాడు, ఏ పదవుల్లో ఉన్నారు మహిళలు? ఎందుకు లేరు? ఈ రోజు హైదరాబాద్ లో మేయర్ డిప్యూటీ మేయర్ ఉన్నదే బాపు కేసీఆర్ చేసిరు. జిల్లా పరిషత్లలో ఎన్నిట్లలో లేరు, కార్పొరేటర్లలో ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు. ఎందుకు నెక్స్ట్ మాకు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకు 33% 42% బీసీలకు వచ్చిన తర్వాత మా బాపు కేసీఆర్ ఏం చేస్తారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, మళ్ళీ పాత విషయాలు తవ్వుతున్నా అంటారు. చెప్పండి. ఇప్పుడు జగిత్యాలలో తను ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది, నన్ను ఇక్కడ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి జెడ్పీ చైర్మన్ తను ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళింది కదా, అందరు కలిసి టార్చర్ పెడుతున్నారు, నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అని చెప్పి ఏడుస్తున్నప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడలే, ఇదే కల్వకుంట్ల కవిత ఓదార్చలేదు. మరి మీ బీఆర్ఎస్ కార్యకర్త మీ బీఆర్ఎస్ నుంచి బాపు కేటీఆర్ సపోర్ట్ చేస్తే మీరు చెప్పండి. జెడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అన్నప్పుడు ఒక 10 మందికి సపోర్ట్ చేసేటాము ఉండాలి. సపోర్ట్ చేయలేదా? మాట వినండి, 10 మంది ఎమ్మెల్యే సతాయించింది వాస్తవం కదా, ఆ ఎమ్మెల్యే కవిత అనుకోడు కదా, కవితన టికెట్ ఇప్పిలేదా ఎమ్మెల్యేకి? ఇప్పించినంత మాత్రాన తన మాట్లాడుకోవాలి. తన ఈ రోజు ఏమి తెలియని మహిళలే పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. ఆమె సేవ్ చేసుకునేది ఉండే, వీళ్ళే వచ్చి ఈ రోజు కవితక్కకే కేటీఆర్ ఇట్లా అది అయినప్పుడు ఎవరిది వాళ్ళు ఒక ప్రొఫెషనల్ లో వచ్చిన తర్వాత మనది మనం సేవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ కవితక్కనే కేటీఆర్ ఓదార్చలేడు అన్న నెక్స్ట్ టార్గెట్ నువ్వు కూడా బయటకు వస్తావని ఈ రోజు కవితక్క కొన్ని వేల మంది కేటీఆర్ ఓదార్చలేడు
వస్తాడు. నన్నెందుకు కూడా అసలు నేనే కేటీఆర్ లో వస్తా, నాకు అవసరం లేదు. మేము ఈ రోజు బయటకు వచ్చామంటే మా బాపు కేసీఆర్ మీరు చాలా టీఆర్ఎస్ అర్థమైందా? ఈ రోజు మా కవితక్క మాట్లాడటానికి కొన్ని వేల లక్షల మందిని తయారు చేసింది. ఆమె ధైర్యంతోనే నేను ఒక పక్క ఓల్ సిటీలో ఉంటాను. ఈ రోజు ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరిని అడగదు, ఎవరిని పోయి ఎందుకు అడుగుతాము? మీరు ఒక మహిళ అయినప్పుడు మనం 10 మందికి లీడర్ అన్నప్పుడు మనం 10 మందికి చేయాలి. ఆమె పోయి ఆమె అడుగు, ఇవన్నీ బి టీమ్స్ వాళ్ళంతా బదలాం చేయడానికి. ఇప్పుడు మీరు ధైర్యవంతురాలు, నేను ధైర్యవంతురాలని, కానీ మీలాగా ధైర్యంగా లేని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఏడ్చుకుంటున్నారు కదా. ఎందుకు లేరు? ప్రతి ఒక్కరు మా బీఆర్ఎస్ లో ధైర్యవంతులే. ఈ రోజు మేము మాట్లాడుతున్నామంటే మా బాబు కేసీఆర్, కవితక్క, కేటీఆర్, హరీష్ రావు అందరు ఉన్నారు. మాకెవ్వరు అవసరం లేదు. మేము 100 మందిని వచ్చిందంటే గల్ల పట్టుకొని ఆనే కొట్టేటోళ్ళం ఉన్నాం. ఎవరు అవసరం లేదు. వాళ్ళు కుట్రలు చేసినా మీరు భరిస్తాం. అప్పుడే అడుగుతాం. అందుకే కదా ఈ రోజు కవితక్క చెప్పింది, అప్పుడే అడుగుతాము, తెలుసుకోమంటున్నాం. అంతేగాని మేము ఒక లీడర్, ఒక సామాన్య మహిళ వచ్చిందంటే మనం సపోర్ట్ చేస్తాం. అవసరమేముంది ఆమెకు? ఆమె పెద్ద డ్రామా చేసింది. ఆమెకు ప్రతి మహిళ మనం బాధపడుతుందని అనుకునే స్టేజ్ లేదు. ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు ఈ టెక్నాలజీలు వచ్చినాక ఎన్నో కథలు చేస్తున్నారు. మహిళ అని చెప్పేసి 100 మందిని బ్లాక్ మెయిల్ చేసుకుంటా అది కథలు చేసే వాళ్ళని 100 ఒక్క సెకండ్లకు గుర్తుపడతారు. ఎందుకంటే నాకు ఓల్డ్ సిటీలో పక్క అన్ని కేసులు వస్తాయి. నేను ఎవరిని ఎక్కడెక్కడ, ఎందుకంటే మనం ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు మనం ఒకరిని అది చేసుకోవాలి. ఆమె చెప్పిందని ఎట్లా నమ్ముతూ? ఆమె మళ్ళీ ఎక్కడ పోయి ఉన్నదో తెలుసా నీకు? ఇప్పుడు తెలియదు. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పెద్ద 100 కథలు డ్రామాలు చేసింది ఆమె. ఇప్పుడు చూడండి ఆమె ఎక్కడుందో. నువ్వు చెప్పినావు కాబట్టి నేను ఆమె అంతే అంటారు. అంతే మళ్ళీ పక్క. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు? మీరు బీఆర్ఎస్ జాగృతి కాదు కానీ బీఆర్ఎస్ నాయకులది తప్పు ఉందంటారు. తప్పు ఉన్నదని నేను అంటలేను. తప్పు లేదు. మీరు 2 నాయకులతో మాట్లాడుతున్నారు. 2 నాయకులు కాదు, కవిత చెప్పింది వాస్తవాలు అంటున్నారు. కవితక్క చెప్పినప్పుడు దాని మీద చూడండి. తప్పు మేము చూస్తే మేము మాట్లాడుతుంటాం. కవితక్క చూసింది, ఆమె అనుభవించింది కాబట్టి ఆ తప్పును చూడండి, తెలుసుకోండి. ఆమె ఒక్కటే అంటున్నది ఏంటంటే, నేను ఇంతవరకు చెప్తున్నా, ఇంటర్నల్ గా కూడా చెప్పినా మీరు నమ్ముతలేరు. ఒకసారి దాన్ని ఈ రోజు మీరు చూడండి నాన్న, మీరు ఒక్కసారి చుట్టుప్రక్కల ఏమైతుంది తెలుసుకోండి. ఇప్పుడు కవితక్క కూడా ఉంది, ఆమె చుట్టుపక్కల ఏమైతుంది ఆమె కంటిన్యూ తెలుసుకుంటారు తెలుసా. ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నాను కాదు, ఎవరు నువ్వు తిన్నామా, నువ్వేమైంది, నీదేంది అని అడుగుతుంది మమ్మల్ని, ప్రతి ఒక్కరిని. ఎవరిని ఇంట మధ్యలో పెట్టదు ఆమె, ఎవరిని పెట్టదు. అక్కనే డైరెక్ట్ అమ్మ నీకేం పని ఉన్నది రా అని చెప్పి కూర్చోబెడుతుంది. ఎవరు వచ్చినా పలకరిస్తారు. మేం బాపు కేసీఆర్ తను కూడా మేము అదే అంటున్నాము, నీ దగ్గర ఏమైతుంది, నీ చుట్టుప్రక్కల నీ బిడ్డనే రానిస్తలేరంటే నువ్వు ఒకసారి తెలుసుకోమని అన్నది. అంతకు మించి వాళ్ళని దోషులని నేను అంటలేను, ఈమె వినండి. ఒక బిడ్డ ఇక్కడ ఒక పార్టీ పరంగా కాకుండా ఒక తండ్రి బిడ్డ అన్న ఒక ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి వాళ్ళందరి ముందు తన బిడ్డ మాట్లాడుతుంటే మాకే ఏడుపు వచ్చిందంటే, మా అట్లాంటి వాళ్ళకే ఏడుపు వచ్చింది. మేము ఎంబడి ఉండేటోళ్ళకి ఒక బిడ్డది ఆయన వినలేక, ఆయన పెద్ద మనిషి కాబట్టి వాళ్ళ ముందు కూర్చొని తన బిడ్డ బాధ వినలేక ఆయన బయటికి పోయిండు. మాట్లాడే మూర్ఖులు ఎన్నో మాట్లాడతారు, ఛానల్ పరంగా చెప్తున్నా నేను. కానీ తన బిడ్డ తనది అంత బాధపడేటోడైతే సస్పెండ్ ఎందుకు చేయాలి? మాట్లాడేది తన ఇంటికి పిలుచుకుంటాడో తన దావతిస్తాడో అది తర్వాత మాట. పార్టీ పరంగా రాష్ట్ర సమితి పరంగా దానికోసం ఆయన డిసిషన్ తీసుకున్నాడు. తర్వాత ఎక్కడెక్కడ ఇంత అవుతుందంటే ఆయనకు తెలియదా? ఎక్కడేముంది, ఎవరేం చేస్తున్నారో అన్ని తెలుసుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఏం డిసిషన్ తీసుకుంటాడు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అది రక్త సంబంధం, అది మనం ఏం చేయలేము. పార్టీలకే తీసేసినంత మాత్రం బిడ్డ సంబంధం తీస్తామా, అన్న సంబంధం తీసేస్తామా? కవిత పార్టీ పెడుతుంది, అసంతృప్తులందరూ ఆమె ఈ రోజు మొత్తం వినండి మీరు, ఆమె ఏ పార్టీ పెట్టా అని చెప్పింది. తన తర్వాత ఏందో తను చెప్తాను, తనకు పార్టీ పెట్టే కర్మనే లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా. తన పార్టీ పెట్టుకొని 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాష్ట్ర సమితికి పనిచేసిన ఆమె ఉద్యమకారుడు బతుకమ్మ. ఈ రోజు ఆమె బాధలు ఉన్నది కాబట్టి